ఉంది. ఎస్, ఒకసారి ఈ వార్త చూద్దాం. నిఘా నిద్ర, ఆందోళనలు విధ్వంసాలను ముందుగా గుర్తించని నిఘా వ్యవస్థ, క్షేత్రస్థాయిలో పర్యటించని ఇంటెలిజెన్సీ, ఎస్బీ సిబ్బంది, సీఎం ఆదేశాలతో అడిషనల్ డీజీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు, లగచర్ల ఘటనలో నిఘా వైఫల్యంపై సమగ్ర విచారణ. ఎస్, రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఘటనలు చూస్తుంటే నిఘా వ్యవస్థ నిద్రపోయినట్టు కనిపిస్తోంది. గ్రూప్ 1 ఆందోళన నుంచి లగచర్ల ఘటన దాకా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయినట్టు స్పష్టమైందని ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఇక క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయంటూ తెలుస్తోంది. ఆందోళన విధ్వంసాలను ముందుగా గుర్తించడంలో నిఘా వ్యవస్థ వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. 3 నెలలుగా ఉద్రిక్తత పరిస్థితులు ఉన్న పోలీసులు పట్టినట్టుగా వివరించారు. ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించలేదంటూ వార్త కనిపిస్తుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యం. గ్రూప్ 1 నుంచి లగచర్ల దాకా ఇంటెలిజెన్సీ ఫెయిలు. తెలంగాణలోని ఇంటెలిజెన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. తెలంగాణలో పనిచేస్తున్నటువంటి ఇంటెలిజెన్సీ పోలీస్ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటే సో క్లియర్గా నిఘా నిద్ర అనేటువంటి ఒక టైటిల్ కనిపిస్తూ ఉంది. సో ఆందోళనలు విధ్వంసలను ముందుగా ఇంటెలిజెన్సీ గుర్తించలేకపోతూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఇంకొక వారం 15 రోజులు అయితే ఏడాది పూర్తి చేసుకుంటుంది. సో ఏడాది కాలంలో గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన, ఇటు నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, 317 బాధితులు, జీవో నెంబర్ 49, జీవో 29, ఇట్లా చెప్పుకుంటూ పోతే మొన్నటికి మొన్న బెటాలియన్ పోలీసులు, లగచర్ల దాడులు, వరుసగా ముత్యాలమ్మ ఆలయం మీద దాడి, ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీలో నవగ్రహాల విధ్వంసం. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇటు గుళ్ళ మీద దాడి జరుగుతూ ఉంది, బళ్ళలో దాడులు జరుగుతూ ఉన్నాయి, అమ్మాయిల మీద అగత్యాలు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, వరుసగా ప్రతిపక్షాలు ధర్నాలు చేస్తూ ఉన్నాయి, ఇటు విద్యార్థులు నిరుద్యోగులు ఆందోళన చేస్తూ ఉన్నారు, డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి బెటాలియన్ పోలీసులు ఆందోళన చేస్తూ ఉన్నారు, సెక్రటరీ ముట్టడి, ఇటు సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడి. సో వరుసగా ఇన్ని ధర్నాలు, ఇన్ని నిరసనలు చేస్తూ ఉంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తూ ఉంది? ఇంటెలిజెన్స్ ఎందుకు ఫెయిల్ అవుతూ ఉంది? ఇంటెలిజెన్స్ నిఘా ఎట్లా ఉండాలంటే, ఒక రకంగా చెప్పాలంటే ఇక డేగ కనుతోటి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. గతంలో 10 ఏళ్ల పాటు కేసీఆర్ హయాంలో ఇంటెలిజెన్స్ ఎట్లా పనిచేసింది, ఇప్పుడు రేవంత్ సర్కార్లో ఇంటెలిజెన్స్ ఎట్లా పనిచేస్తుంది అంటే, రేవంత్ సర్కార్లో మరి కేసీఆర్ కోవట్లు ఏమన్నా ఉన్నారా? పోలీస్ శాఖలో ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఎవరైనా కోవట్లుగా పనిచేస్తున్నారా? అందుకే ఇంటెలిజెన్స్ ఏమైనా ఫెయిల్ అయిందా? అందుకే ఇంటెలిజెన్సీ అసలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజల్ని పట్టించుకోవట్లేదా? ఇటువంటి ప్రశ్నలు తలెత్తా ఉన్నాయి తెలంగాణ ప్రజలకు. ఇప్పటికే చాలామంది అంటున్నారు, గతంలో కేటీఆర్ కూడా అనేది రేవంత్ సర్కార్లో మా కోవట్లు ఉన్నారు, బీజేపీ పార్టీలో మా కోవట్లు ఉన్నారని చాలామంది కామెంట్ చేశారు. సో ఇప్పుడు అనుమానాలకు నిజంగానే కొంత బలం చేకూరుస్తూ ఉంది. ఎందుకు లగచర్లలో ఒక కలెక్టరు ఒక గ్రామానికి పోతున్నట్టే, కలెక్టర్ వస్తున్నట్టే ఒక రకమైనటువంటి భారీ బందోబస్తు ఉంటుంది. మినిమం ప్రోటోకాల్ ప్రకారం పోలీసు, అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు అయితే వాళ్ళకు బందోబస్తు ఇవ్వాలి. కానీ కలెక్టరు ఊరికి పోతే ఒక్క పోలీసు లేరు, ఎంఆర్ఓ పోతే ఒక్క పోలీసు లేరు. సో కలెక్టర్ మీద దాడి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది, దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్లో విద్యార్థులు, నిరుద్యోగులు చేసినటువంటి ఆందోళన పెద్ద ఎత్తున వైరల్ అయినటువంటి పరిస్థితి. ఇక బెటాలియన్ పోలీసులు వాళ్ళ కుటుంబాలు తీసుకొచ్చి సెక్రటరియట్ ముట్టడికి చేస్తే అదొక అంశం. ముత్యాలమ్మ ఆలయం మీద దాడి, నిఘా వర్గాలు, దాని మీద కూడా ఎస్బీ పోలీసులు ఏమీ రిపోర్టులు లేవు. ఎయిర్పోర్ట్ కాలనీలో శంషాబాద్ దగ్గర గుడిలో ఉన్నటువంటి నవగ్రహాలని ధ్వంసం చేస్తే నో ఇష్యూ. సో మరి ఏం చేస్తుంది ఇంటెలిజెన్సీ? ఇప్పటికే రేవంత్ తన ఇంటెలిజెన్స్ కావచ్చు, తన ఇంటి దగ్గర ఉన్నటువంటి భద్ర బలగాలు కావచ్చు, కొంత మార్పులు చేర్పులు చేసిరు. అయినప్పటికీ కూడా ఇంకా నిఘా వర్గాలు నిద్రపోతే ఇంకా రాష్ట్రం ఆగమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బందోబస్తుల విషయంలో కావచ్చు, ముందస్తు ఏవైనా భారీ బహిరంగ సభలు కావచ్చు, వీటన్నిటి విషయాల్లో నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి. ఇప్పటికే హైదరాబాద్లో 144 సెక్షన్ నడుస్తూ ఉంది. గత నెల 28వ తారీఖు నుంచి ఈ నెల 28, 30వ తారీఖు వరకు ఇంకా 144 సెక్షన్ పెట్టిర్రు. సో ఇన్ని జరుగుతూ ఉంటే నిఘా వర్గాలు ఏం చేస్తూ ఉన్నాయి? కేసీఆర్ కోవట్లు, బీఆర్ఎస్ కోవట్లు ఏమైనా మరి నిఘా వర్గాల్లో పోలీస్ శాఖలో ఏమైనా ఉన్నాయా అనేటువంటి అనుమానాలకు ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక రకంగా బలం చేకూరుస్తూ ఉంది. మరి రేవంత్ సర్కార్ ఇప్పటికైనా నిద్రలోంచి మేల్కోండి. ఇంకా అఘాయిత్యాలు, ఇంకా గుళ్ళ మీద దాడులు జరగకముందే, లఘుచర్ల లాంటి సంఘటనలు జరగకముందే, ఇంకా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకముందే ఇప్పటికైనా రేవంత్ మేల్కొని నిఘా వర్గాల్ని నిద్రలేపుర్రి. మీ పాలన
అభివృద్ధి పథకాలు మీరు ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నారు, కానీ నిఘా వర్గాలను నిద్ర లేపకపోతే మాత్రం నాశనమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో చూద్దాం, ఇప్పటికైనా